ఇది వచ్చేసేటప్పటికి మనకు ఎగ్జాక్ట్గా ఆల్మండ్ హౌస్ ఆపోజిట్లో ఉంటుంది. సో లేదా నియర్ మనకు ఫోరం మాల్కు దగ్గర. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు చైతన్య ఫుడ్ కోర్ట్ వస్తుంది. సో లెట్స్ మనం ట్రై చేద్దాం ఈరోజు ఏమేమి దొరుకుతాయి, వాళ్ళ స్పెషల్స్ ఏంటి. ఒకటి చిన్నది ఏం పర్లేదు. మనకి ఇక్కడ సిట్టింగ్ అవైలబుల్. బాదం పాలు, సో మనం బోన్లెస్ చికెన్ ఒకటి తీసుకున్నాం. వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ చేసే విధానం. సో మనకు ఒకటి బయటికి జీడిపప్పు తగ్గుతుంది. సో అక్కడ వెయిట్ చేశారు. కరేపాకు ఇది వాళ్ళు బయట. మనకి ఇక్కడ సెట్టింగ్ కూడా అవైలబుల్ ఉంది, చిన్నది స్మాల్. సో మనకు సెల్ఫ్ సర్వీస్. ఓకే, మన స్టార్ ఐటమ్ వచ్చేసింది. ఇది యాక్చువల్గా జీడిపప్పు చికెన్ పకోడీ, బోన్లెస్. సో ఇది మనకు ప్రతి బయటికి మీరు చూస్తే ప్రతి బయటికి మనకు జీడిపప్పు ఇస్తారు. సో ఇది కూడా దాంట్లో వెయిట్లో భాగంగానే మనకు అదేమి ఎక్స్ట్రా ఇవ్వదు. సో దానికి మనకు లెమన్స్, ఆనియన్స్. సో ఓకే, ఇప్పుడు మనం టేస్ట్ చేసే సమయం. సో మనకు నా ఫ్రెండ్ వచ్చారు, సహన్ కుమార్ తన పేరు. చాలా రోజుల తర్వాత మేము లాంగ్ బ్యాక్ 2016 కలిసాము. తర్వాత ఇప్పుడే మళ్ళీ మేము కలిసిన సందర్భంగా మనం ఈరోజు సత్యబాబు బిర్యానీకి వచ్చాము. సత్యబాబు బిర్యానీలో చికెన్ పకోడీ, బోన్లెస్ చికెన్ పకోడీ తీసుకున్నాం టేస్ట్ చేయడానికి. అండ్ బాదం పాలు. నెక్స్ట్ బాదం పాలు ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనోడు ఎక్స్ప్రెషన్ చూద్దాం ఫస్ట్ ఎలా ఉంటుందో. మంచి నాన్ వెజ్ తింటాడు ప్రియుడు, బట్ మనోడు తినేసి ఆ టెక్స్చర్ ఎట్లుంది, ఆ క్వాంటిటీ మనకు తీసుకున్న ప్రైస్కి ఆ క్వాంటిటీ ఎలా ఉందో అడిగి మరీ తీసుకున్నాం. వేడిగా అయితే ఉంది బ్రో, వేడిగా ఉందంటే జోక్ చేస్తున్నాం మనోడు. మరి టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుందా? అంటే బయట చికెన్ పకోడీ ఇప్పుడు బండి మీద అమ్మేదానికి ఇక్కడ అమ్మేదానికి ఏంటి డిఫరెన్స్? ఇక్కడైతే కొంచెం క్వాలిటీ ఉంది. బయట మనం క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే క్వాలిటీ అంటే చికెన్ సేమే కదా, క్వాలిటీ ఉంది దాంట్లో. ఆయిల్ క్వాలిటీ ఉంటుంది, ఆయిల్ క్వాలిటీ, మసాలా క్వాలిటీ ఉంటుంది, చికెన్ ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది. ఇది ఫ్రెష్గా ఉంది, చికెన్ ఫ్రెష్గా ఉంది. సో ఇంకా ఏమన్నా మీకు రెగ్యులర్ చికెన్ అంటే ఇప్పుడు మీ ఏరియాలో మీ విలేజ్లో తినే చికెన్ పకోడీకి దీనికి పెద్ద డిఫరెన్స్? సో మనకు ఒక చికెన్ పకోడీ టేస్ట్, అరే ఈ బండి దగ్గర మనకు బాగుంటుంది, లోకల్లో ట్రై చేస్తాం నేను ఒక హోటల్లో. సో దాంతో కంపేర్ చేయకూడదు అండి దీన్ని, బట్ కంపేర్ చేస్తే మనకి ఎలా అనిపిస్తుంది? ఓకే, సో మా ఫ్రెండ్ గుడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. సత్యబాబు బిర్యానీలో మీరు చికెన్ పకోడీ ట్రై చేయొచ్చు. సో మన జీడిపప్పు పకోడీ జీడిపప్పులో మిగిలిపోయిన కరివేపాకు, లెమన్, ఆనియన్స్. సో మనం ఇప్పటితో కంప్లీట్ చేసాము. సో మన నెక్స్ట్ రౌండ్ బాదం పాలు. ఇప్పుడు బాదం పాలు ట్రై చేస్తున్నాం. బాదం పాలు వస్తుంది, స్టార్ ఐటమ్ వచ్చేసింది. సో లెట్స్ గెట్.
నార్మల్ బాదం మిల్కేనా మరి మరీ అంత ఓవర్ ఫ్లేవర్ అయితే మరీ అంత ఎక్కువగా లేదు. ఓకే పర్లేదు, నార్మల్గా ఉంది. సో మరి వీడియోలో చూపించిన విధంగా ఉంది. అందరూ వీడియో సత్యబాబు బాదం మిల్క్. ఓకే సరే, అయితే నేనైతే వీడియోలో చూశాను, ట్రై చేద్దాం మనం ఎలా ఉంది ఏంటి అనేది. నేను అసలు చాలామంది చెప్తున్నారు. సో ఈ బాదం మిల్క్ వాళ్ళ ఫ్యాక్టరీ కూడా విజిట్ చేసినప్పుడు వేరే యూట్యూబ్లో నేను చూశాను, వేరే వాళ్ళు యూట్యూబ్ చేసినప్పుడు. సో వాళ్ళ యూట్యూబ్ దాంట్లో ఏం చేశారంటే వాళ్ళు ఫ్యాక్టరీలో డైరెక్ట్గా మిల్క్ తీసుకొని వాళ్ళు వితౌట్ హ్యాండ్ టచింగ్ మనకు ఈ బాదం మిల్క్ అనేది తయారైంది. సో లెట్స్ టేస్ట్. ఓకే, నార్మల్గా టేస్ట్ ఉంది. బాదం మిల్క్ అంటే బాదం మిల్క్ అంటే దాంట్లో ఎక్స్ట్రా మనకు డ్రై ఫ్రూట్స్ అని వేసారు. బట్ ఓకే, అంత థిక్నెస్గా లేదు బాదం పాలు. ఒక వాటిలో లిక్విడిటీ అనేది బాగానే ఉంది, అంతా ఏం లేదు. ఓకే ఓకే, ఎప్పుడన్నా మనం ఇలా వెళ్తున్నప్పుడు ఒకసారి ట్రై చేయొచ్చు. దీనికోసమనే పని కట్టుకోండి ఇక్కడికి రావద్దు మీరు. సో సో అంత సీన్ లేదు దీనికి. సో ఇక్కడ మనకు బయట ఒక స్క్రీన్ ఇచ్చారు ఆర్డర్కి, క్యూ లైన్లో నిలబడకుండా. సో ఇక్కడ ఆర్డర్లో ఏమేమి దొరుకుతున్నాయో, వాళ్ళ దగ్గర ఎంత ప్రైస్ ఉన్నాయి ఏంటి, ఆ ప్రైసెస్ లిస్ట్ అని మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసాము. సో మీరు ఈ లిస్ట్ చూసుకొని మీరు అక్కడ ఆన్లైన్లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు సత్యబాబు బిర్యానీలో చికెన్ పకోడీ మేము ట్రై చేసిన చికెన్ పకోడీ ఓకే ఫైన్ నైస్ బాగానే ఉంది. బట్ బాదం పాలు వచ్చేటప్పటికి ఓకే అంత అంటే అంత ఓకే మనం మళ్ళీ వెళ్ళి ట్రై చేయొచ్చు అని అలా లేదు. బట్ ఓకే నార్మల్ అంటే ఐ మీన్ స్పైసీ లెవెల్స్ కూడా వాళ్ళు చేసిన పకోడీ వాళ్ళు ఫీడ్బ్యాక్ మా ఫ్రెండ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రకారం ఓకే స్మూత్ స్పైసెస్ నో ఇష్యూ. అండ్ ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరికైనా అంత స్పైసీ ఏం లేదు. ఓకే.